హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్‌లో దొండకాయ పకోడీని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దొండకాయ పకోడీని మనము సైడ్ డిష్‌గా వాడుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా మనము కొన్ని దొండకాయలని మంచిగా కడిగి తీసుకోవాలి. ఇలా తీసుకున్న దొండకాయలని ఈ విధంగా చిన్న చిన్నగా పీసెస్ లాగా పొడవుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలాగే అన్ని దొండకాయలని కూడా ఇదే విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. దొండకాయ పకోడీ చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా దేనికైనా కూడా ఇలా దొండకాయ పకోడీని మీ ఫుడ్‌లో యాడ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వచ్చిన గెస్ట్‌లకి కూడా మీ ఫుడ్ చాలా బాగా నచ్చుతుంది. ఇలా ఈసారి కంపల్సరీగా దొండకాయ పకోడీని ట్రై చేయండి. చూడండి, ఇప్పుడైతే దొండకాయలన్నింటినీ ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న దొండకాయలన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు బియ్యం పిండి, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం సరిపడంత ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీరాకు వేసి వీటన్నింటినీ పొడిగా ఉన్నప్పుడే మంచిగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలుపుకున్నాక కొంచెం కొంచెం నీళ్లు చల్లుకుంటూ మంచిగా కలుపుకోవాలి. నీళ్లు బాగా పోసుకోవద్దు. ఇలా చూడండి, లూజ్గా కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని పక్కకు పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడవ్వాలి. వేడయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా సన్న సన్నగా చీలికలలాగా వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకోవాలి. ఇలా వేసుకొని కొద్దిసేపు కలపకుండా అలాగే వదిలేయాలి. కొద్దిసేపు అయ్యాక వాటన్నింటినీ చూడండి, ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల రెండు సైడులా కూడా మంచిగా వేగుతాయి. ఇలా కలుపుకొని కొద్దిసేపు అలాగే వదిలేసి మళ్ళీ కొద్దిసేపు అయ్యాక మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచి కలర్లో వచ్చాక వీటన్నింటినీ తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా ఆయిల్ మంచిగా వేడయ్యాక మిగతా పిండిని కూడా ఇలాగే వేసుకోవాలి. ఇలా మొత్తం పిండి ఎంతైతే కలుపుకున్నామో దాన్ని మొత్తం కొంచెం కొంచెంగా వేడి వేడి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని కొద్దిసేపు అయ్యాక మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకోవాలి. చూడండి, మంచిగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మంచిగా వేయించుకొని చూడండి, ఇలా మంచి కలర్లో వచ్చాక వీటన్నింటినీ కూడా తీసుకొని ప్లేట్లోకి వేసుకుందాం. ఇంతే అండి. చాలా అంటే చాలా సింపుల్గా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో మనము దొండకాయ పకోడీని చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న దొండకాయ పకోడీలోకి పైనుంచి కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చీలను వేయించి వేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.